ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకు కావలసింది మా కోడలు మా జ్ఞాపకాల్లో ఉండటం కాదు, మా సంతోషాల్లో మా పక్కనే ఉండడం. చిన్నప్పటి నుంచి నా కోడలు చాలా కష్టాలు పడింది. అన్నిటినీ దాటుకుని సంతోషంగా ఉన్న టైంలో తన్ని చంపే అధికారం దేవుడికి ఎవరిచ్చారు? తనకి అన్యాయం చేసిన వాళ్ళని కూడా బాగుండాలని కోరుకునేంత గొప్పది దొరా మా కోడలు. మంచితనానికి ఆ దేవుడిచ్చింది చావా? ఇదే నా దేవుడి తలరాత. అడుగు దొరా, నీకు పలుకుతున్న ఆ దేవుణ్ణి నా తరపున అడుగు అడుగు. మావయ్య ఏమండి? కొండదేవరా, మా మావయ్యకి అసలే ఆరోగ్యం బాగాలేదు. ప్లీజ్ ఆయన ఇంకా ఎమోషనల్ చేయకండి. మా అత్తయ్యకి మా మావయ్యని లోపలికి తీసుకెళ్ళమని చెప్పండి. అంబా పలుకు, జగదంబా పలుకు, కుర్రో కుర్రో. నీ ప్రశ్నలో న్యాయమున్నాదయ్యా, కాని తలరాతని ఎవరూ ఎదిరించలేరు, ఎదిరించకూడదు కూడా. నీకీ బాధ నుంచి విముక్తి కలగాలని ఆ కొండదేవరని మొక్కటం తప్ప నేనేమీ చెయ్యలేను దొర. ఓ తల్లి, అయ్యగారిని లోపలికి తీసుకెళ్ళు. ఏమండి, రండి వెళ్దాం. ఇదిగో తీసుకో. వద్దులేదరా, పర్వాలేదు తీసుకో. తీసుకోండి. కుర్రో కుర్రో. ఏ తల్లి, నువ్వు చెప్పినట్టే చెప్పానుగా మీ అత్తమామలకి. అంత కంగారు పడమాకు కోన. జరిగింది చెబుతాం, జరగబోయేది చెబుతాం. అంబ పలుకు, జగదంబ పలుకు, కోన పలుకు. అదేంటి ఇందాక నా మాటలు వినిపించాయి, ఇప్పుడు మీకు నా మాటలు వినిపించట్లేదా? ఎందుకు వినిపించట్లేదు తల్లి? చాలా బాగా వినిపిస్తున్నది. మరి నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? నువ్వు మనిషివైతే జరగబోయేది చెప్పేవాణ్ణి. ఆత్మలకి రూపముండదు కదా కోన. ఇక నీకు భవిష్యత్తుతో ఏం పని తల్లే? నాకు కావాల్సింది కూడా భవిష్యత్తు గురించి కాదు. మరి నీకేది కావాలి తల్లే? నేను మీకు ఎలా కనిపిస్తున్నానో తెలియాలి. ఆ కారణం చెప్పకూడదు తల్లే. దీన్ని పట్టుకుంటే కారణం నీకే తెలుస్తాది తల్లే. ఇది పట్టుకుంటే కారణం తెలుస్తుందా? అవును కోన. ఎందుకు నవ్వుతున్నారు? ఏంటి మనోహరి ప్లాను? ఎంత ఆలోచించినా, ఎన్ని విధాలుగా ఆలోచించినా నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించడం లేదు. అమర్ ఇంట్లో నుంచి, అమర్ కళ్ళ ముందు నుంచి అంజలిని తీసుకురావడం అసాధ్యం. ఓకే, మరి నేను అమర్ దగ్గరికి వెళ్ళటం సాధ్యపడుతుంది కదా? వెళ్ళి నా గురించి, నా గతం గురించి, గతం చేసిన గాయాల గురించి, నా భార్య చేసిన మోసాల గురించి చెప్పడం సాధ్యపడుతుంది కదా? నా భార్య నువ్వేనని చెప్పడం అయితే
ఖచ్చితంగా సాధ్యం అవుతుందని అనుకుంటున్నా. బెదిరిస్తున్నావా రణ్వీర్? ముందు మాటలతోనే అడిగాను. నీకే సరిగ్గా అర్థం కాలేదు. నా ఆస్తి నాకు కావాలి, దానికి అంజలి కావాలి. దానికోసం నేను ఎంత దూరమైనా వెళతాను. అసలు అంజలి తప్ప వేరే ఆప్షన్ లేనట్టు మాట్లాడుతున్నావేంటి? ఇంకొక ఆప్షన్ ఉంటే నేను ఇంత దూరం రానని నీకు కూడా తెలుసు. చూడు మనోహరే, నాకు నీకన్నా, నీ మీద పగ కన్నా, దుర్గ కన్నా నా ఆస్తే ముఖ్యం. నా ఆస్తి నేను కాపాడుకోలేని రోజు నేను సృష్టించే విధ్వంసాన్ని నువ్వు తట్టుకోలేవు. నా కూతురిగా కోర్టు ముందు చూపించటానికి నాకు అంజలి కావాలి. కాదు కుదరదు అనకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పు. ఇంత దూరం వచ్చింది ఒట్టి చేతులతో వెళ్ళటానికి కాదు. కానీ రణ్వీర్ సరే, ఆలోచిస్తాను. నేనేదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను. కానీ నాదొక కండిషన్. ఏంటది? ఒక్కసారి అంజలిని కోర్టులో నీ కూతురిగా చూపించి నీ ఆస్తిని నువ్వు దక్కించుకున్నాక మళ్ళీ తిరిగి అంజలి ఇంటికి రాకూడదు, అమర్ని కలవకూడదు. ఎందుకు? కోర్టులో నేను నీ భార్యనని తెలిసిపోతుంది. ఆ తర్వాత అది ఇంటికి రాగానే చేసే మొదటి పని అమర్కి నేను ఎంత కష్టపడి దాచిన నా గతం గురించి చెప్పడం. అది జరగకూడదు. సరే, నా పని అవ్వగానే అంజలిని నీకే అప్పగిస్తా. నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నాకు నా ఆస్తి మాత్రమే కావాలి. సరే, ఇంటికెళ్ళి ఇంట్లో పరిస్థితి చూసి నీకు ఫోన్ చేస్తాను. చూడు, అంజలిని నీతో సిటీ దాటించడం వరకే నా పని. ఆ తర్వాత అంజలి నీ మాట విన్నా వినకపోయినా, నీ పని జరిగినా జరగకపోయినా నాకే సంబంధం లేదు. నువ్వు మళ్ళీ నాకెదురు పడకూడదు. అలాగే. అక్క, ఇవాళ టైం టేబుల్ కంటిన్యూ అయితే మన పరిస్థితి ఏంటంటావు? ఏం కాదులేరా, కొన్ని రోజులు పోతే ఇలా ఏం ఉండదులే. డాడీతో మాట్లాడి మన రెగ్యులర్ టైం టేబుల్ని సెట్ చేస్తావా అక్క? అంత లేదు, కొన్ని రోజులు పోతే అలవాటైపోతుంది. అప్పుడు ఇంత కష్టంగా ఉండదని చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.